హాయ్, నమస్తే అందరికీ. నేను మీ వాసాల శ్రీనివాస్. ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే యాంగిల్ గ్రైండర్కు ఆర్మేచర్ ఎలా చేంజ్ చేయడం అనే విషయం టాపిక్ మనది. చూడండి, చూపిస్తాను, క్లుప్తంగా చెప్తాను. వీడియో మాత్రం స్లిప్ చేయకుండా చూడండి. సింపుల్ ఈజీగా మెథడ్లో చెప్తాను. ఒక్కసారి చూడండి ప్లీజ్. కొత్తగా ప్లీజ్ చూడండి. ఈజీ గ్రైండర్ మనం ఆర్మేచర్ చేంజ్ చేసేది. చూడండి ఎలా ఉంటుందో. చార్జెస్ ఆర్మేచర్ వేరే ఎట్లా తెచ్చుకోవడామని మనకా ఇలా వస్తే ఆర్మేచర్ పోయినట్టు, అయితే కార్బన్ పోయినా ఆర్మేచర్ పోతుంది. కార్బన్ మొత్తం అయిపోలే అంటే ఆర్మేచర్ పోయింది. చూపిస్తే ఎట్లా పోయింది అన్నది కూడా. కార్బన్ అంటారు. మనకు అన్నం ఎట్లనో ఈ మిగిలిన కార్బన్ అట్టు. గేర్ బాక్స్ ఇంకా పెద్ద గేర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా మెల్లగా తీసుకోవాలి. సరైన ఉండదు. ఇప్పుడు కార్బన్ ఓపెన్ చేసి ఆర్మేచర్ మాత్రమే తీయాలి. కార్బన్ ఉన్నప్పుడు ఆర్మేచర్ బయటకు వెళ్ళదు, గమనించాలి. ఇది ఆర్మేచర్ అంటే ఇక్కడ పోయింది. మీకు స్పష్టంగా అయితే కనిపిస్తలేదు కానీ లైట్గా పోయింది, అందుకే మంట వస్తుంది. ఇలా తేడా అయింది. ఇక్కడ వేరుంది, ఇక్కడ వేరుంది. చూడండి, ఇక్కడ తోడ ఇక్కడ ఓటం వేరు, ఇక్కడ ఓటం వేరే. చూడండి, కనిపిస్తున్నట్టేనా? ఓకే, ఇప్పుడు ఆర్మేచర్ చూపిస్తాను మీకు. కొత్త ఆర్మేచర్ ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. ఇది బేరింగ్ తోడుగా ఉంటుంది, తోడు పెట్టుకోవాలి కంపల్సరీ. బేరింగ్ ఎప్పుడైనా స్టక్ అయిపోయినప్పుడు బాడీ ఖరాబ్ అవుతుంది, ప్లాస్టిక్ కదా, అందుకు సేఫ్టీ అది. ఇది పుల్లర్, బేరింగ్ ఇప్పేది పనిచేస్తుంటుంది. ఇలా టైట్ చేసుకొని ఇప్పాలి. గేర్ చిన్న గేర్ 2 లీటర్ పాలు. చూడండి, లూజ్ చేశాను, ఇప్పేస్తున్నాను. సింపుల్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది. ఫ్యాన్ కొంచెం తేడా ఉంది కానీ సేమ్ లెవెల్ ఒకటే. ఫ్యాన్ కొంచెం ఇది వేరే వచ్చింది, ఇదైనా వస్తుంది అంత ఒకటి. ఇది 801, ఇది 801. ఇది డివాల్ట్ మోడల్. ఇది చూపిస్తాను. ఫస్ట్ ఇది వేయాలి. వేసుకొని 608 బేరింగ్ నెంబర్ ఇక్కడ వస్తుంది. తర్వాత గేర్, తర్వాత నట్టు తీసుకోవాలి. తర్వాత చిన్నది ఒక లాంగ్ ఉంది కదా, ఒక సైజు ఉంటుంది. సైజు మీకు చూపిస్తాను. అంతమందినే ఈ బేరింగ్ దించాలి, అంతకన్నా ఎక్కడ దించద్దు. చూపిస్తాను. చూసి దాని తగ్గట్టు ఉంటుంది. ఇంతే ఏదో చాలు, గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉంది అని చెప్పి మొత్తం దించద్దు. ఇంతే లోపల అప్పుడు లెంత్ చూసుకోవాలి ఎప్పుడైనా. ఇంకది పొడుగు రబ్బర్ కూడా కరెక్ట్ కూర్చుందనే మంచిగా చూసుకోవాలి. లాంగ్ కూర్చుంటే కరెక్ట్ తిరగదు బేరింగ్. రబ్బర్ వాసన వస్తుంది, అలా మెల్ట్ అవుతుంది. ఇది లోపల వైండింగ్ అంటారు. ఇది లోపల వైండింగ్. ఇది సేఫ్టీ గార్డ్. వైండింగ్ ఈ ఫ్యాన్ టచ్ కాకుండా ఇది సేఫ్టీ గార్డ్. ఓకే, ఇలా వేయాలి.
చూడండి ఈ 4 మూలలు ఉన్నాయి కదా, ఈ 4 ఒక గాలాలు ఉంటాయి, ఆ గాలాల వల్ల కూర్చోవాలి. చూడండి ఇది గాలలో కూర్చుంది, తిరుగుతుంది. ఎంత ఫ్రీగా తిరుగుతుందో అలా తిరగాలి, తిరుగుతూనే మంచిగా ఉన్నట్టు. ఏమైనా తిరగకపోతే లోపల కరెక్ట్గా లెవెల్ లేదు అన్నట్టు. ఇంకా పేరు చూసారా, పేరు ఎటు ఉంటే దాని మూతి కూడా అటే ఉండాలి, దాని తల కూడా అటే ఉండాలి. పేరుకు ఆపోజిట్ ఇట్లా ఉండాలి. లెవెల్ పేరు ఎటు ఉంది ఇటు ఉంది, ఇది కూడా ఇటే ఉండాలి. ఇప్పుడు ఏమి దేని ఏ గ్రైండర్కైనా ఇలాగనే ఉండాలి. చూస్తున్నారా? ఎప్పుడైనా స్క్రూ అపోజిటే వాడాలి. ముందు అపోజిట్ అది మీద వేయాలి, తర్వాత అన్న కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఇట్లా స్లిప్ కానియద్దు, స్క్రూ ఖరాబ్ అవుతుంది. కొంచెం పాయింట్ మళ్ళీ పోయింది, చేంజ్ చేయాలి. ఒకసారి టైట్ చేసుకోవాలి, స్లిప్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. కార్బన్ ఎప్పుడైనా ఆర్మిచర్ వేసినప్పుడు ఈ కార్బన్ ఇంకున్నప్పుడే తీసేయాలి. ఎక్కున్నప్పుడు ఇంకా తక్కువ చేస్తే ఆర్మిచర్ ఫెయిల్ అవుతుంది. ఇట్లా ఇంత మార్పు వస్తే మాత్రం ఆర్మిచర్ ఫెయిల్ అవకాశాలు బాగా ఉంటాయి. ఇట్లా ఉండదు, ఇంతున్నప్పుడు వేయాలి. ఈ సైజు ఈ మీడియం సైజు ఉన్నప్పుడు తీసేయాలి, కొత్తాయి. చూడండి కార్బన్ కూడా వేసడం ఎలా, కార్బన్ చూడండి ఈ స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ లాబట్టి ఈ కార్బన్ వేయాలి. కార్బన్ కూడా ఇట్లా ఫ్రీగా ఉండాలి. ఎప్పుడైనా సరే కార్బన్ ఇంత ఫ్రీగా ఉంటేనే మంచిది. టైట్ పోతే మాత్రం ఆర్మిచర్ పోయే అవకాశం ఉంటుంది. ఆర్మిచర్ కాంబరేటర్కు ఖర్చు కాకపోతే ఆర్మిచర్ చాలు కాదు మిషన్. ఓకేనా? ఈ పిన్ అనేది ఇక్కడ పెట్టేయాలి. ఎందుకంటే దేని ఖర్చు కాకుండా ఇక్కడ పెట్టేసి ఈ వైరు కూడా పెట్టేయాలి. ఎందుకంటే తగ్గిన కూడా మెల్లమెల్ల జరుగుతుంది కాబట్టి దానికి కిందికి ఉంటేనే కరెక్ట్గా. ఈ పక్క కంటే ఇక్కడ టచ్ అయ్యి క్యాప్ పెట్టేస్తాం, ఇక్కడ ఆగిపోతుంది అన్నట్టు. ఎక్కడ తగ్గితే అట్లా కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఇంత కార్బన్ ఇంత అయిపోతుంది. చూడండి స్ప్రింగ్ లావచ్చిన కార్బన్ ఇది కూడా ఫ్రీ ఉండాలి. ఇంకా ఈ పిన్ అన్నది ఇక్కడ లాక్ పెట్టాలి. లాక్ కొన్నిటికి అంతే ఉండదు, కొన్ని పక్కల సైడ్లో కూడా ఉంటాయి. కొన్నిటికి ఈ మోడల్కి అయితే ఇక్కడ ఉంది. ఏ గ్రైండర్కైనా ఇలానే వేయాలి, ఇంత ఫ్రీ ఉంటేనే వేయాలి, టైట్ ఉండద్దు. ఏ గ్రైండర్ అయినా కటప్ కానీ, పేపర్ మిషన్ కానీ, డ్రిల్ మిషన్ కానీ, ఏ మిషన్కైనా పవర్ టూల్స్ అయినా ఇంత ఫ్రీగా ఉండాలి. కార్బన్ ఏ మిషన్కైనా. తర్వాత క్యాప్ పెట్టేద్దాం, స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా? లేదా ఆర్మిచర్ చేసినప్పుడు స్పార్కింగ్ బాగా వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా వచ్చిందో చూద్దాం. ఆర్మిచర్ చేంజ్ చేసాం కదా. చూడండి నేను సిరీస్ పెట్టిన, ఇప్పుడు డైరెక్ట్గా చూడాలి. ఫస్ట్ సిరీస్ ఎప్పుడు చూడాలి. తర్వాత క్యాప్ కూడా తీసుకోవాలి. మంచి ఖచ్చితంగా కూర్చోవాలి. క్యాప్లు బాగా కూర్చుంది. చూడండి ఖచ్చితంగా కూర్చోవాలి. ఓకే, ఆర్మిచర్ వేసాం, అయిపోయింది. ఇంకా ఆర్మిచర్ వేయాలి. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయడం అయిపోయింది. ఓకేనా? ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్.